హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాణం పోతున్న శత్రువు ముందు ఓటమిని అంగీకరించని ఓ పోరాట యోధుడి కాదా. చరిత్రని తిరగరాయలేం, కానీ చరిత్రని స్మరించుకోవడం అవసరం. చరిత్రలో ఛత్రపతి శివాజీకి ఉన్న చోటు మరో మరాఠా నాయకుడికి కనిపించదు. శివాజీ, సింబాజీ తర్వాత ఛత్రపతి రాజారాం, షాహు మహారాజ్, పిష్వాబాజీరావు, రఘునాథరావు ఇలా చాలామంది మరాఠా వీరులు ఉన్నారు. వారి పాలనా పోరాటాలు పెద్దగా తెరపైకి రాలేదు. హిందూ ధర్మరాజ్యంలో సర్వమత సమానత్వం, ఆ సేతు హిమాచలం రెబరెపలాడే ధర్మపతాకం, ఇది ఛత్రపతి శివాజీ కన్నకల. అది నిజం చేసే క్రమంలో ప్రాణాలు అర్పించిన ధర్మయోధుడు ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ 16 ఏళ్ల నూనుగు మీసాల యవ్వనంలోనే ఖడ్గం ధరించిన కథన రంగానికి దూకాడు. రామ్నగర్లో మొఘలాయి పాలకులపై భీకర యుద్ధం చేసి శత్రువులను తరిమికొట్టాడు. 1675-76లో కొంకణ తీరంలో పోర్చుగీసు మూకల్ని సముద్రం ఆవలికి తరిమాడు. కర్ణాటకలో నిజాం మొఘల్ సేనలకు తన వీరత్వాన్ని చబ్బిచూశాడు. శివాజీ మహారాజు 1680లో అస్తమించాడు. దీన్ని సదవకాశంగా తీసుకొని తన అపార సైన్యంతో హిందూ రాజ్యాన్ని నామరూపాలు లేకుండా చేయడానికి సంసిద్ధులయ్యాడు ఔరంగజేబు. ఆలయాలు కూల్చవలసిందిగా ఆదేశించాడు. ఇస్లాం స్వీకరించని వారిని చిత్రహింసలు పెట్టాడు. ఈ ధర్మానికి వ్యతిరేకంగా యుద్ధభేరి మోగించాడు శంభాజీ మహారాజ్. మధ్య భారతంలో బుందేల్ ప్రజలు ఔరంగజేబ్ మూకలపై తిరుగుబాటు చేశారు. మధురలోని జాట్లు, రాజస్థాన్కు చెందిన రాజపుత్రులు ముష్కరుల మూకల్ని కంగు తినిపించారు. శివాజీ వేసిన పునాదులు మరింత పటిష్టం చేస్తూ శంభాజీ మహారాజ్ ధర్మయుద్ధాలు సాగించాడు. దెబ్బకి దెబ్బతీస్తూ మొఘలాయులను మట్టుపెట్టాడు. శంభాజీని ఔరంగజేబు చాలా తక్కువ అంచనా వేశాడు. శివాజీ మరణంతో ఇక మరాఠాల రాజ్యం తనకే భోజ్యం అనుకున్నాడు. హిందూ సామ్రాజ్యాన్ని తాను శాశ్వతంగా అంతం చేయగలనని విరవీగాడు. శంభాజీ మహారాజ్ తన నానమ్మ జిజాబాయి వద్ద పెరిగాడు. ఆమె శిక్షణలో నరనరాల ధర్మాన్ని జీర్ణించుకున్నాడు. తండ్రి బాటలోనే తన సేనలను నడిపించాడు. మొఘళ్లను ముప్పు తిప్పలు పెట్టాడు. శంభాజీ దాటికి తట్టుకోలేక ఔరంగజేబు 27 ఏళ్లపాటు ఉత్తర భారతదేశంలోకి అడుగు పెట్టలేకపోయాడు. అతి స్వల్పకాలంలోనే శంభాజీ మెరుపు వీరులా విజృంభించాడు. శంభాజీ పోరాటాల వలనే హిందూ ధర్మరాజ్యం వేలునుకుంది. అంతేకాదు అటు మహారాష్ట్ర నుంచి ఉత్తరాదికి, ఇటు దక్షిణాన ఆర్కాడ్ వరకు విస్తరించింది. ఔరంగజేబు 8 లక్షల మంది సైన్యంతో చేసిన దండయాత్రను వీరచితంగా తిప్పికొట్టాడు శంభాజీ. ఔరంగజేబు హిందూ ధర్మరాజ్యాన్ని నాశనం చేయడానికి కక్షగట్టాడు. తన సమస్త బలగాలను, యుద్ధాలను మరాఠాల మీదే కేంద్రీకరించాడు. అయినా శంభాజీ పోరాటాలు కొనసాగించాడు. శంభాజీ యుద్ధాల కారణంగానే బుందేల్ఖండ్, పంజాబ్, రాజస్థాన్ ప్రాంతంలో హిందూ రాజ్యాలు మొఘలాయుల బారిన పడకుండా మనుగడ సాగించాయి. మొఘల్ సైన్యాలు భారీ ఎత్తున నాసిక్ చేరుకున్నాయి. నాసిక్ నుంచి చొరబడి తమ సామ్రాజ్యాన్ని విస్తరించే వ్యూహం చేశాయి. ఔరంగజేబ్ సేనలు 5 ఏళ్ల పాటు ఎన్ని దొంగ యుద్ధాలు చేసినా ధర్మవీరులు వీటన్నిటిని తిప్పుకొట్టారు. హిందూ యోధుల ఎదురుదాడులతో మొఘలాయులకు చుక్కలు చూపించారు. తండ్రి నుంచి నేర్చుకున్న గెరిల్లా పద్ధతులతో శత్రువులను ముప్పుతిప్పులు పెట్టాడు శంభాజీ. కొంకణ తీరంలో పోర్చుగీసు వారు హిందువులను బెదిరించి డబ్బు ఎరచూపి క్రైస్తవంలోకి మారుస్తున్నారు. ఈ సమాచారం శంభాజీ అల్లింది. శంభాజీ ఉగ్రుడయ్యాడు. వారితో యుద్ధం చేసి వారిని తరిమికొట్టాడు. అలాగే దక్షిణ కొంకల్లో సంగమేశ్వర్, రాజ్పుత్, పల్హానా, మల్హాపూర్, ప్రగాఢ్, కోపాల్, సిల్హోరి మొదలైన కోటలు నిలబెట్టుకోవడానికి నిరంతరం మొఘలాయులతో పోరాడాడు. మొఘలాయులు అనేక మంది హిందువులను హింసించి, వేధించి మతం మార్చారు. వారు తిరిగి హిందూ మతంలోకి వస్తానన్న బ్రాహ్మణులు అందుకు అంగీకరించలేదు. వెంటనే స్పందించిన శంభాజీ అటువంటి వారు తిరిగి స్వీయ ధర్మంలోకి రావడానికి తన ప్రభుత్వంలో ఏకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేశాడు. 1689 సంవత్సరం కొంకణ ప్రాంతంలోని సంగమేశ్వర్ వద్ద ఒక గ్రామంలో శంభాజీ తన కమాండర్లతో రహస్యంగా సమావేశమయ్యాడు. శంభాజీ బావమరిది యశోదాబాయి సోదరుడు గానోజీ షిర్కే అత్యంత హేయమైన ద్రోహానికి ఎదిగట్టాడు. ఈ సమాచారం కొన్ని రోజుల ముందుగానే మొఘలాయుల కమాండర్ ముఖద్దర్ ఖాన్కు అందించాడు. మొఘలాయులతో చేతులు కలిపి పథకం ప్రకారం శంభాజీ మీద పెద్ద ఎత్తున దాడి చేశారు. ఈ యుద్ధంలో శంభాజీని, అతని సలహాదారు కవికలాష్ను బందీలుగా పట్టుకున్నారు. యుద్ధంలో ఓడిపోవడం వల్ల కాదు, గనోజీ షిర్కీ ద్రోహం వల్ల శంభాజీ, ఆయన మంత్రి కవికలాష్ ఔరంగజేబు ఎదుట సంఖ్యలతో బందీలుగా నిలబడ్డారు. ఇస్లాం మతం స్వీకరిస్తే ప్రాణంతో వదిలేస్తానన్నాడు ఔరంగజేబు. మొఘలాయుల పాలబడకుండా దాని తాచిన, తమ కళ్ళు పీకినా నాలుక కోసినా హిందూగానే జీవిస్తామంటూ హరహర మహాదేవ్ నినాదం చేశారు శంభాజీ, కవికలాష్. హిందూ ధర్మం అనాది, ఆది, అంతంగా ప్రవహిస్తూనే ఉంటుందని,
తాను మరణించిన సత్యం ధర్మం జయిస్తాయని హరహర మహాదేవ్ నినాదాలు చేస్తూ శంభాజీ మహారాజు మంతి కైకలాష్ అమరులయ్యాడు.